యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య పరిధిలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, మర్కుసు వార్త పదవ అధ్యాయం 46 నుంచి 52 వరకు ఉన్నటువంటి వచనంలో మనం పుట్టి గుడ్డివానైనటువంటి బర్తిమయి గురించి మనం చూస్తూనే ఉన్నాము. తన పక్క నుంచి వెళ్ళిపోతున్న వ్యక్తి యేసుప్రభు అని తెలిసినప్పుడు ఆయన కేకలు వేస్తున్నారు, గొంతెత్తి అరచుకుంటున్నారు. ఆయన యొక్క సమీపం ఉన్నటువంటి జనసమూహము ఎంత గద్దించినా ఆయన మాత్రం ఇంకా ఎక్కువ శబ్దములో యేసుప్రభుని పిలుస్తున్నారు. దావీదు కుమార, నాపై దయ చూపండి అని చెప్పేసి ఈ యొక్క గొంతును వినినటువంటి యేసుప్రభువు అక్కడ ఆగిపోతున్నాడు. అదేవిధముగా అతన్ని పిలుస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, యేసుప్రభువు అతనిని పిలిచినప్పుడు బర్తిమయి అక్కడి నుంచి లేచి యేసుప్రభు దగ్గరికి పరిగెడుతున్నారు. ఈ సమయంలో ఆయన చేస్తున్నటువంటి ఒక పని ఉంది. వాక్యములు మనం చదువుతున్నట్లు ఆయన తన యొక్క పై వస్త్రాన్ని తీసివేసి యేసుప్రభు దగ్గరికి వెళుతున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మనము కూడా చేయవలసినటువంటి పని ఇదే. మనము కూడా ఎన్నో పై వస్త్రములని మన మీద ధరించి ఉన్నాము, పాపము యొక్క పై వస్త్రములని. ఈ వస్త్రములని మనం తొలగించడానికి, తీసివేయడానికి సిద్ధమైనప్పుడు మాత్రమే యేసుప్రభు మనల్ని పవిత్రత యొక్క వస్త్రంతో మనం నింపేది. ఈ యొక్క సత్యాన్ని యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఉన్నటువంటి వచనంలో ప్రతి విధముగా 3-4 వచనములు మనం చూసేది. మనకు బోధించబడినటువంటి విశ్వాస సత్యములను అనుసరించి మనం మేల్కొని ఉండకపోతే, మన పాప జీవితాన్ని విడనాడకపోతే, ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు లేక దేవుని యొక్క సమయము దొంగ వలె వస్తుంది. కావున మనం అందరం కూడా మేల్కువతో ఉండాలని ఈ యొక్క లేఖన భాగంలో కూడా మనం చూస్తూనే ఉన్నాము. ప్రియులారా, మనమందరం తపస్సు కాలంలో మనం ఉన్నాము. మన యొక్క త్యాగ ప్రవర్తులు, మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు, మన యొక్క నోము, ఇవన్నీ కూడా మన యొక్క జీవితానికి దీవెనగా మారాలండి. మన మీద మనం ధరించినటువంటి ఈ పై వస్త్రమును తొలగించినప్పుడు మాత్రమే యేసుప్రభు మనల్ని ధవళ వస్త్రముతో మనల్ని ఆదరించేది లేక కప్పుకొనేది. ప్రియులారా, ఈ తపస్సు కాలంలో మనమందరం కూడా యేసుప్రభు మనల్ని కప్పబోతున్నటువంటి ఈ ధవళ వస్త్రాన్ని గురించి ధ్యానిస్తూ మన యొక్క పాపము యొక్క పై వస్త్రములని తొలగించడానికి, దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి పరిగెడతడానికి మనం కూడా ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనలందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడూ ఆమేన్.